అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, గోవిందుడు, వెంకటేశ్వర స్వామి ఖజానాకే రక్షణ లేకుండా చేసినటువంటి భక్షకులు ఈరోజు అభినవ అన్నమయ్యల గోవిందదాసుల మాట్లాడుతున్నారు. వారు చేసే చేష్టలకి మాటలకి పొంతన లేదు. చేసిన పనులకి మాటలకి పొంతన లేదు. ఈరోజు రాష్ట్రంలో అందరూ నవ్వుకుంటున్నారు. ఇంక దొంగలందరూ దొంగలించిన తర్వాత తిరుపతికి వస్తే సెటిల్మెంట్ అయిపోతుంది. దొంగలందరూ దొంగలించిన తర్వాత తిరుపతికి వస్తే సెటిల్మెంట్ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. ఆయన దగ్గరికి పోతే కేసులు లేకుండా, శ్రమ లేకుండా బయటపడిపోవచ్చు అని చెప్పి ఒక భావన వచ్చిందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఏందయ్యా కరుణాకర్ రెడ్డి గారు, నాకు సంబంధం లేదు, అవగాహన లేకుండా మాట్లాడారు, నేను ఆ కేసు అధ్యక్షుడు కాదు అంటున్నారే. కేసు రవికుమార్ గారిని పట్టుకునింది ఏ రోజు వారిని పట్టుకున్నారు? 24/9/2023, 29/4/2023. ఆ రోజు ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు? ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉన్నారు కదా మీరు. మళ్ళీ ఛార్జ్ షీట్ 30/5/2023. ఆ రోజు ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు? ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉన్నారు కదా. లోక్ అదాలత్లో ఏ రోజు రాజీ అయింది? 9/4/23. ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు? టిటిడి అధ్యక్షులుగా ఉన్నారు కదయ్యా. నేను ఆ రోజు అధ్యక్షులుగా లేరు, వాళ్ళ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారే. మీరే నడిపించారు ఆ రోజు. మొత్తం 2019 నుంచి 24 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అంతా మీరే, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు, మీ అధికారులే అంతా నడిపించిన రోజు. టీటీడీ యాక్ట్ 30 of 1987 టీటీడీ చట్టానికి అనుగుణంగా మీరు ఎప్పుడు నడుచుకున్నారా? మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 81 మందితో టీటీడీ బోర్డు వేసి ఏం చేసేవారు? నిద్రపోతాను ఆ రోజు నువ్వేమన్నా? ఆ రోజు ప్రశ్నించలేదే. ఇది మంచిది కాదు, ధర్మానికి వ్యతిరేకం, చట్టానికి వ్యతిరేకమని 2020 ఆగస్టులో 5,000 కోట్ల రూపాయలు స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎక్కడ పోయినావు కరుణాకర్ రెడ్డి గారు? మౌనం విని వారికి ఎందుకు గుమ్మునున్నారు? రాముడు వారి వేలు తెగిపోయి దానికి సంప్రోక్షణ చేయాలి, బంగారు తొడిగి దానికి పూజలు చేయాలని చెప్పి అర్చక స్వాములు చెప్పినప్పుడు నిద్రపోతున్నారయ్యా. ఏం చేస్తున్నారు మీరు? మిత్రులారా, మన విష్ణుమూర్తి శనేశ్వరుడు అని ఆర్గ్యుమెంట్ జరిగింది. కరుణాకర్ రెడ్డి గారు 2020 సంవత్సరంలో గర్భాలయంలో వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి వేలు తెగిపోయిందయ్యా. ఏం చేయాలయ్యా? మా వైకానస ఆగంలో ఏం చెప్తున్నారంటే, ముహూర్తం కూడా చూడకుండా వెంటనే సంప్రోక్షణ చేసి దానికి బంగారు తొడిగి పూజలు నిర్వహించాలని చెప్తే, హైందవ వ్యతిరేక ప్రభుత్వం కదా, ఎంత చెప్పినా స్వామివారి పట్లే అపచారం చేస్తారా మీరు? గర్భాలయంలో మీరే ఈరోజు మాకు నీతులు చెప్పేది, మీరు మాకు ఈరోజు నీతులు చెప్పేది అంటున్నా. అసలు చెట్టు కింద పనిచేయదు కరుణాకర్ రెడ్డి గారు. అంటే దొంగలించుకున్నది. నేను ఒకటి అడుగుతున్నా, సెటిల్మెంట్ 40 కోట్లకు జరిగిందా, 400 కోట్లకు జరిగిందా? సెటిల్మెంట్ 40 కోట్లకు జరిగిందా, 400 కోట్లకు జరిగిందా అని ప్రజలు అడుగుతున్నారు. సెటిల్మెంట్ చేసే అధికారం మీకు లేదు. వెంకటేశ్వర స్వామి హుండీలో కానుకలు పడిన తర్వాత అది మొత్తం వెంకటేశ్వర స్వామి ప్రాపర్టీ. ఎవరికి ఏం హక్కు ఉంటుంది దాంట్లో? లోక్ అదాలత్లో ఏ విధంగా దీన్ని కాంప్రమైజ్ చేస్తారు? ఇది కాంపౌండబుల్ కేసే కాదే. మా అడ్వకేట్ గారితో మాట్లాడాను నేను, అజయ్ గారితో. 1 గంట సేపు డిస్కషన్ జరిగింది దీని మీద. మాకు అసలు రాబో 2-3 రోజులు ఇంకా మీరు సెన్సేషన్ వార్త కూడా వింటారు. ఒక 2-3 రోజుల్లో దీంట్లో ఇంకా లోతుగా వింటారు. ఉన్నాయి, ఇంకా 2-3 ఇష్యూస్ ఉన్నాయి. అసలు ఇది మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. ఎంతో సైంధవుడు అన్నారు ఒకరోజు. ఏం సైంధవుడు ఏంటి? నువ్వు ఏం మాట్లాడుతున్నావు, దేన్ని రెఫర్ చేస్తున్నావు, ఎందుకు రెఫర్ చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? అని అడిగిన.
మేము పూర్తి సాక్ష్యాధారాలతో పాటు నిన్న ప్రజల ముందు, భక్తుల ముందు పెట్టాం మీడియా సహకారంతో. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావే, ఆ రోజు ఎందుకు సెటిల్మెంట్ అయిన రోజు నువ్వు ఎందుకు మీడియాకి చెప్పలేదు? నేను అడుగుతున్న కరుణాకర్ రెడ్డి గారిని, మీరు ఆ రోజు సెటిల్మెంట్ 40 కోట్లు వెంకటేశ్వర స్వామికి రాయిచ్చాము, మేము గొప్ప వాళ్ళం, వాళ్ళేంటి వాళ్ళు రాసుకుంటారు, వీళ్ళేంటి వీళ్ళు రాసుకొని ఉంటారన్నావు కదా. ఆ రోజే నువ్వు మీడియా సమావేశం పెట్టి ఇట్లా జరిగింది, లోకాలతో కాంప్రమైజ్ చేశాను, వెంకటేశ్వర స్వామికి 40 కోట్లు పెట్టానని చెప్పి, 40 రాయిచ్చానని చెప్పి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు చెప్పే ధైర్యం లేదు, చెప్పే ధైర్యం లేదు. ఆ రోజే చెప్పుంటే శ్రీవారి భక్తులందరూ, ఇంక నేను చెప్పకూడదు, కొన్ని ఏం చేసి ఉంటారో తెలుసుంటుంది. నీకు అధికారం లేనప్పుడు ఈరోజు దొంగ పట్టుబడిన తర్వాత మేము అది చేస్తుంటాం, మేము అది చేసాం, ఇంత ఇంత వెంకటేశ్వర స్వామికి ఇంత లాభం చేసి పెట్టి, నువ్వెవరో లాభం చేసి పెట్టేదానికి, మీరెవరయ్యా? భక్తుల కానుకలతో నడుస్తున్నటువంటి ధార్మిక క్షేత్రం శ్రీవారి క్షేత్రం, వెంకటేశ్వర స్వామి క్షేత్రం. మీ మెహర్బానీతో మీరు చేసేది ఏమీ లేదు అక్కడ. స్వామివారు మన ద్వారా చేయించుకుంటున్నాడు అంతే. వారి భక్తులకి ఏం కావాలో మన ద్వారా చేయించుకుంటున్నారు. కానీ మీరు వచ్చిన తర్వాత నేను న్యాయబద్ధంగా చేశాను, నా కర్మలు ఏమి చేయలేదన్నారే. స్విమ్స్ హాస్పిటల్లో మెడికల్ షాపులు, స్విమ్స్ హాస్పిటల్లో మెడికల్ షాపులు టెండర్ లేకుండా ఎందుకు ఇచ్చారు? దాంట్లో ఒకటి నీ టైపిస్ట్ పేరుతో కూడా ఒకటి ఉంది కదా, నీకు కావాల్సిన మనిషి పేరుతో ఒకటి ఇచ్చుకున్నారు కదా, సుబ్బారెడ్డి గారు వారి మనుషులకి ఇచ్చుకున్నారు కదా. కేవలం 20,000 రూపాయలకి ఓపీ బ్లాక్ లో, మిత్రులారా, అక్కడ నుండి కింద మొత్తం ఖాళీ చేయించి జనరిక్ మెడిసిన్స్ అమ్ముతాడు, అక్కడ నుండి పేషెంట్స్ కి మంచి జరుగుతుందని చెప్పి 20,000కి ఇచ్చాడు. జనరిక్ కాకుండా మొత్తం జనరల్ మెడిసిన్స్ అమ్మాడు. దాంట్లో నెలకి 20 లక్షల రూపాయలు ఎవరికి వెళ్ళింది? ఆ ఒక్క షాప్ నుంచి 20 లక్షల రూపాయలు ఎవరికి వెళ్ళింది? ఆ 20,000 రూపాయల షాప్ నడుపుతున్నట్టు వ్యక్తే ఈరోజు మేము టెండర్లు పిలిస్తే 34 లక్షలు చేశాడు. మిత్రులారా, ఎంత? 34 lakhs పర్ మంత్. 20,000 ఎక్కడ, 34 లక్షలు ఎక్కడ? ఇంకో మెడికల్ షాప్ పద్మావతి బ్లాక్ ముందు 16,000కి ఇచ్చారు. దాన్ని ఈరోజు టెండర్ ఇస్తే ఈ 34 లక్షలకి ఎవరేశారో ఆ మహానుభావుడు 23 లక్షలకి వేశాడు. అంటే 34 ఒక 23 ఎంత? 57 లక్షలు. నెలకి 57 లక్షలు స్వామివారి ఖజానాకు పోకుండా ఎవరి ఖజానాలోకి వెళ్ళింది? స్వామివారి ఖజానాలోకి వెళ్ళకుండా నామినేషన్ పద్ధతి ఇచ్చేది ఏంటి? మీరే ఈరోజు మేము ఉన్నప్పుడు అంతా సవ్యంగా జరిగింది, అంతా న్యాయంగా జరిగింది అని చెప్పి సినిమా డైలాగులు మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. ఇంకో విన్నా నేను, నా మీద సిబిఐ అంటే మీ నాయకుడి మీద సిబిఐ వేశారని, మీ మీద కూడా సిబిఐ వేయాలా? ఎస్ఐ స్థాయి అధికారి విచారణ చేస్తే చాలు, మీకు సిబిఐ అవసరం లేదు. ఎస్ఐ స్థాయి అధికారి విచారణ చేస్తే చాలు. మొత్తం ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది మొత్తం బయటపడిపోతుంది కరుణాకర్ రెడ్డి గారు. అంటే నీ చుట్టుపక్కల వాళ్ళందరూ జైల్లో ఉన్నారని, నేను కూడా జైలుకి వెళ్ళని చెప్పి ఏదైనా కోరుకుంటే తొందరగా తీరుతుంది. అది కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ జైల్లో ఉన్నారు కదా, మనం కూడా పోవాలా, క్రెడిట్ పెట్టుకోవాలా, నెక్స్ట్ ఏదైనా టికెట్ రావాలా, అలా ఏమైనా ఆలోచన ఉందేమో. ప్రజలు అంటున్నారు, నాకు మెసేజ్ చేశారు, అన్న చుట్టూ ఉన్న వాళ్ళకి జైలుకి పోయినారు కదా, వీరికి కూడా మనసులో ఏమైనా బాధ ఉందేమో, పోవాలని, అందుకని ఎంక్వైరీ సిబిఐ అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. మేమైతే రాజకీయ కక్షతో పని చేయట్లేదు, మళ్ళీ చెప్తున్నాం. వెంకటేశ్వర స్వామి దగ్గర మేము కాపలాదారుణము. స్వామివారి దగ్గర జరిగినటువంటి అపచారాలు, అన్యాయాల్ని మేము బయట పెడుతున్నాము. మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం. మీరు ఆధారాలు లేకుండా వెంకటేశ్వర స్వామి క్షేత్రం మీద, స్వామివారి మీద ఇలా అసత్య అబద్ధ ప్రచారాలు ఇంకనన్నా మానుకోండి. రాజకీయం ఉంటే రాజకీయం చూసుకుందాం. ఇలాంటి మాటలు మాట్లాడద్దని చెప్పి కరుణాకర్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ, ఇందు ముందు నేను చెప్పినట్టు మళ్ళా మెసేజ్, ఆంధ్రప్రదేశ్ దొంగల యూనియన్ తిరుపతికి రావాలనుకుంటున్నారు. ఇక్కడ సెటిల్మెంట్ బాగా జరుగుతాయంట. కోర్టుకు పోవాల్సిన కోర్టు లోకాలలో పోతే సింపుల్ గా కేసులు పరిష్కరించుకోవచ్చు. ఏందయ్యా అంటే మీరు ఎవరికి స్ఫూర్తి?
ఆ రోజు ఎవరు ఏ హోదాలో ఉన్నారో అని అడుగుతున్నా. ఆ రోజు ధర్మకర్తల మండలి సభ్యుడు ఎక్సఫిషియో కదా ఆయన, అంతా తానే నడిపించాడు కదా. లోకాలతలో వెంకటేశ్వర స్వామికి ఆశ బదలాయించినప్పుడు మీరే కదయ్యా చైర్మన్, చెప్పండి కరుణాకర్ రెడ్డి గారు, మీరే కదా చైర్మన్. ఇంత ఆ రోజు ఎందుకు చెప్పలేదంటున్నా. కాంప్రమైజ్ 40 కోట్లకు జరిగింది. ఆయన ఏంటంటే 40 కోట్లు ఆస్తుందని, బయట భక్తులు 40 కోట్లకు జరిగిందా 400 కోట్లకు జరిగిందా అని అడగమంటున్నారు మమ్మల్ని. 40 కోట్లకు జరిగిందా 400 కోట్లకు జరిగిందా? ఈ సెటిల్మెంట్ లేదని అడుగుతున్నా. సెటిల్మెంట్ చేసే హక్కు అధికారం సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా లేదు. వెంకటేశ్వర స్వామి దగ్గర ఖజానాన్ని డబ్బుని కాంప్రమైజ్ చేసి వాటాలు చేసుకునే హక్కు ఎవరికి లేదు. ఆయన రవికుమార్ గారి దొంగలిస్తే కొందరు గజ దొంగలు పంచుకున్నారట. సోషల్ మీడియా ఒకసారి చూడమని చెప్పండి. ఇదేంటి రాజకీయ విమర్శలు కాదు, భక్తుల నుంచి వచ్చినట్టు విమర్శలు. దొంగలు దోచుకుంటే గజ దొంగలు పంచుకున్నారు. ఇది మంచిది కాదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, మా ధర్మకర్తల మండలి దీని మీద చాలా సీరియస్గా ఉన్నాం. మా చైర్మన్ గారితో కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఆ హయాంలో జరిగినటువంటి ఈరోజు ఒక్కొక్క దాన్ని భయపడిపోతే ఎట్లా మీరు? నిన్న మేము ఏదో వీడియో రిలీజ్ చేస్తేనే ప్రజలు పీకేశారు. అది చాలు కదా, ప్రజలు పీకేశారు. 62,000 ఓట్ల పై చిలుపుతో ప్రజలు పీకేశారు. ఇక దానికన్నా ఇంకేం కావాలి శిక్ష మీకు? మీ నాయకుడి ప్రతిపక్ష హోదా కూడా ఈ లేదు, ప్రజలు పీకేశారు. దానికన్నా ఏం కావాలి? నాకు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలి ఆయన తిరుగుతున్నాడు. ప్రజలు పీకేశారు. ఇంకేమి భగవంతుడు డైరెక్ట్ వచ్చి పీకుడు. ముందుంది ముసల పండగ, అది చిరంజీవి గారు ఏదో చెప్తారు, క్రోకడైల్ ఫెస్టివల్ అని ఉంది. తొందరలోనే ఇవన్నీ ఉంది. దీన్ని లీగల్ గా మా లీగల్ ఎక్స్పర్ట్ తో మాట్లాడాము. వారు దీంట్లో ఉన్నట్టు వివరాలు చెప్తారు. 2-3 రోజుల్లో ఈ వారం లోపల నీకు సెన్సేషన్ న్యూస్ కూడా వినబోతారు ఈ కేసు. పట్టుకున్నారు, సంతోషం, అభినందిస్తున్నాం. మేము కూడా పట్టుకున్నారు, సంతోషం. పట్టుకున్న వాడిని ఎందుకు శిక్షించలేదు? పట్టుకున్న వాడిని పోలీస్ స్టేషన్ లో కాకుండా వెనకాల గెస్ట్ హౌస్ లో ఎందుకు పెట్టారు? మిత్రులారా, పట్టుకున్న వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టకుండా వెనకాల ఎందుకు పెట్టారు? వెనకాల పెట్టి ఏ అధికారుల దగ్గర తీసుకుపోయారు? ఏ అధికారులతో మాట్లాడించారు? ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజు రవికుమార్ తో వచ్చి ఎందుకు మంతనాలు జరిపారు? నేను అడుగుతున్నా. ఇవన్నీ జరిగింది పోలీస్ స్టేషన్ లో కాకుండా బయట ఎందుకు పంచాయతీ పెట్టారు? దేవుడికి తెలుసు, మనకు తెలుసు. మీరేమో తెలియదు సాగుతుంది, పిల్లి పాలు తగినప్పుడు ఎవరికి తెలియదని అన్ని బయట వస్తాయి. ఇంతకుముందు సోదరులు అడిగినట్టు 15 నెలల్లో ఏం పీకలేదు అంటున్నారు. అన్ని సమయం రావు, దేనికైనా అన్ని వస్తుంది. ఆయన ఉబలాట పడుతున్నాడు. ఎంక్వైరీ అని ఆ ఎంక్వైరీ కూడా ఏ విధంగా ఒక విధంగా దీంట్లో కాకుండా వేరే దాంట్లో వస్తుంది. వాళ్ళ తప్పు, ఖచ్చితంగా తప్పు. దొంగ ఏంది ప్రస్తుతం? అటైతే ఈ కోర్టులు, న్యాయస్థానాలు, జైళ్ళు, బెయిల్ ఎందుకు? దొంగలు చేసి వచ్చి చంపలేసి కరుణాకర్ రెడ్డి గారికి దీని చంపలేసుకునేసి డబ్బులు కట్టేసి సెటిల్మెంట్ చేసుకుంటే బయట పంపించేస్తారా? ఈ కోర్టులు మన రాజ్యాంగంలో కోర్టులు, పోలీస్ స్టేషన్లు ప్రజల భద్రత కోసం పెట్టారు. ఇదేది రాచరిక రాజ్యం కాదు ఆయన కూర్చొని తీర్పిచ్చేదానికి. నేను చెప్పిందే కరెక్ట్ అని. ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్నాము. కరుణాకర్ రెడ్డి గారు, మీ మారిగా వైసీపీ సెక్షన్లు ఇప్పుడు పనిచేయవు, ఐపీసీ సెక్షన్లు పనిచేస్తాయి. వైసీపీ సెక్షన్లు పనిచేయవు, ఐపీసీ సెక్షన్లు పనిచేస్తాయి. మళ్ళీ హెచ్చరిస్తున్నా, రాబో రోజుల్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఆధారాలతో పాటు మేము శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.